రేవంత్ రెడ్డి చెప్పిండు మొదటి విడత ఎకరానికి ఇచ్చినాం, రెండో విడత ఇప్పుడు 2 ఎకరానికి ఇస్తున్నాం, మూడో విడత కూడా అతి త్వరలో వేస్తాం అకౌంట్లో అని రేవంత్ రెడ్డి చెప్పిన మాట. మరి మూడో విడత 3వ ఎకరానికి రైతు భరోసా ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? ఇప్పటిదాకా రాకపోవడానికి గల కారణం ఏంది? మంత్రులు చాలా ఓపెన్గా రేవంత్ రెడ్డి చెప్పిరాట రైతు బంధు పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది జనాల్లో. ఎమ్మెల్యేలు మాకు క్లియర్గా చెప్పిరు, ఎమ్మెల్యేలను రైతులు అడుగుతుర్రట, ఎమ్మెల్యేలను రైతులు ప్రశ్నిస్తురట, కాబట్టి సర్పంచ్లను కూడా రైతులు ప్రశ్నిస్తురట రైతు బంధు ఏమైందని చెప్పి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఇవ్వాల్సిందే, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, రైతు బంధు మాత్రం రైతుల అకౌంట్లో వేయాలా, లేకపోతే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, రాబోతున్నటువంటి ఎన్నికలలో ప్రభుత్వం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు అని చెప్పి మంత్రులు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయారట. ఆ తర్వాత ముఖ్యమంత్రి మంత్రులతో పాటు అధికారులను కూడా అడిగిండు, కలెక్టర్లను వాళ్ళని వీళ్ళని కూడా అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసినట. ఏంది పరిస్థితి, గ్రామాలలో ఎట్లుంది పరిస్థితి, కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి పబ్లిక్ ఏమనుకుంటారు అని చెప్పి రేవంత్ రెడ్డి అడిగితే అధికారులు కూడా చెప్పిరట రైతు భరోసా గురించి వ్యతిరేకం ఉన్నది, కేవలం 3 ఎకరాలకు రైతు భరోసా రావాల్సి ఇంకా 3 ఎకరానికి కూడా రాలేదు, 2 ఎకరాలకి రైతు భరోసా ఇచ్చారు. కాబట్టి జనాలందరూ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎంత ఎకరం ఉంటే అంత ఎకరానికి రైతు బంధు ఇచ్చేది, 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు కూడా ఇచ్చిన, పంట పండిస్తే కథం రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి మాత్రం రైతు బంధు చేయడానికి కింద మీద పడుతుండు, దుబారా ఖర్చు చేస్తుండు, అనవసరమైన ఖర్చు చేస్తుండు. మా రైతుల కోసం మాత్రం రేవంత్ రెడ్డి ఖర్చు చేస్తున్నాడని రైతులు కొంత వ్యతిరేకం అయ్యిర్రు, వ్యతిరేకంగా వచ్చిర్రు. కాబట్టి ఇక రేవంత్ రెడ్డి నిర్ణయం అట ఏంది, రైతు భరోసా ఇస్తాం, డబ్బులు రెడీ పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ భూమిని కుదోబెట్టడానికి రెడీ అయిపోయిండు, ఉన్న భూమిని కుదోబెట్టి 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు పైసలు బ్యాంకులకు వెళ్ళి తీసుకురావడానికి రేవంత్ అన్న రెడీ అయ్యిండు. మొన్ననే ఒక 3-4 వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ బ్యాంకులకు వెళ్ళి అప్పు తెచ్చిండు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి అప్పు తీసుకొస్తున్నట. ఓ 3000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే 3 ఎకరానికి రైతు బంధు రిలీజ్ చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. కానీ రైతులు చెప్తున్న మాట ఏంది చెప్పనా, మంత్రులు కూడా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకోపోయిన ముచ్చట ఏందట అంటే రైతు భరోసా 3 ఎకరాలకు ఇస్తే ఫెయిల్ అవుతుంది, మినిమం 5 ఎకరాలకైనా మినిమం 7 ఎకరాలకైనా రైతు భరోసా ఇస్తే బాగుంటుందేమో అని మంత్రులు కూడా రేవంత్ రెడ్డికి సజెషన్ ఇచ్చిరు అనేది వినబడుతున్న చర్చ. కానీ మంత్రులు చెప్పింది రేవంత్ అన్న వినడు కదా, మంత్రులు ఎంత చెప్పినా రేవంత్ అన్న పట్టించుకోడు, రేవంత్ అన్న వినడు. మీరు నాకు చెప్పేది ఏంది, నేను సీఎం, మీరు చెప్తే నేను వినాలా, నాకు అవసరం లేదు వినపో అనేటట్టు ఉంటుంది రేవంత్ రెడ్డి కథ. రేవంత్ రెడ్డి చెప్పిండట సరే ఎన్ని ఎకరాలకి ఇవ్వాలనేది మనం డిస్కస్ చేద్దాం, రైతు భరోసా గురించి తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ మనం డబుల్ బెడ్రూమ్ గురించి ఆలోచన చేద్దాం, తర్వాత మార్కెట్ల గురించి ఆలోచన చేద్దాం, మార్కెట్ యార్డ్లు ఇప్పుడు పెడుతున్నారు కూరగాయల మార్కెట్ గురించి ఆలోచన చేద్దామని, డబుల్ బెడ్రూమ్ ఇంకా 2000 ఇల్లు నియోజకవర్గాలకు ఇవ్వాలని చెప్పి, ఆ తర్వాత సీసీ రోడ్ల గురించి, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ల గురించి, ఆ తర్వాత ఇంకేదేదో చాలా అంశాలు, నకిలీ విత్తనాల గురించి, తర్వాత ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాలకు 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేసిరు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి అన్ని రకరకాలుగా ఏదో తనకు తోచినటువంటి విధంగా చేస్తున్నాడు.